మీ పర్స్పెక్టివ్ ఎట్లా అంటే ఏమైనా చేంజ్ అయిందా? అంటే అభిప్రాయం ఏమైనా ఉందా? అంటే గవర్నమెంట్ కాలేజ్ లేకపోతే ప్రైవేట్ కాలేజ్‌కి మధ్యలో? అరే చాలా చేంజ్. నేను గవర్నమెంట్ కాలేజ్‌లో నేర్చుకున్నంత ఇప్పటివరకు ఎక్కడ నేర్చుకోలే. అంటే ఆ జర్నీ ఎక్కడ అంత ఐ ఓపెనింగ్ కానీ పర్స్పెక్టివ్ చేంజింగ్ కానీ చాలా అయింది. ఎందుకంటే మా క్లాసే చేంజ్ అయిపోయింది. అంటే మా డాడీ నేనున్న మొత్తం ఒక సొసైటీ కాకుండా ఇది మొత్తం వేరే సొసైటీ. ఇక్కడ వచ్చి నాది నేనే ఇండివిజువల్గా పేరు తెచ్చుకోవాలి. ఇక్కడ ఎవరు తెలియదు. ఇప్పుడు తెలిసిన కాలేజ్ అనుకో, మా డాడీ ఈయనరా అంటే ఎవరో ఒకడు తెలుసులే అదిలే అని వచ్చేస్తుండే కనెక్షన్. కానీ మా ఇంటి నుంచి ఇంత దూరం, చాలా దూరం ఉండే, ఆల్మోస్ట్ 2 hours నేను బస్లో ట్రావెల్ చేస్తుండే ఎవ్రీడే. 2 hours వచ్చి ఇంత దూరం వచ్చినాక అందరూ వేరే ఏదో కాలేజ్ ఏదో స్కూల్కి వెళ్ళి వచ్చారు. నాకు అస్సలు తెలియదు ఇక్కడ ఈ సిటీ అసలు ఏం ఐడియా లేదు నాకు. మా ఇంటి సైడ్ అయితే తెలిసి ఉండే, ఈ సిటీ ఏం ఐడియా లేదు. వచ్చి వీళ్ళందరితో మాట్లాడి అరే వీళ్ళు చాలా డిఫరెంట్ ఉండే నా లైఫ్ కంటే. పాపం నితీష్ని చూస్తే అరే వాడు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుందా ఎవరికైనా అని నాకు ఫస్ట్ టైం అనిపించింది. అరే చదవడం అంటే ఇంత ఎక్సైట్ ఫీల్ అవుతారా ఎవరైనా అని. అది అజయ్ బాడీ బిల్డింగ్ అని, అంటే వాడు బాడీ బిల్డింగ్లో అంత ప్యాషన్ ఉంది వానికి. అంటే సేమ్ ఏజ్ కదా, సేమ్ ఏజ్ అంత ప్యాషనేట్ ఉన్న వాళ్ళు అప్పుడే కలిసి నేను అరే ప్యాషన్ ఉండాలి లైఫ్లో అని అప్పుడే వచ్చింది నాకు. వాడు మన బైపీసీ తీసుకున్నప్పుడు యానిమల్కి అదవుతా అన్నాడు, ఒకటి తెల్లగా ఉండేటోడు. వాడు ఎక్సైట్మెంట్ కూడా క్రేజీ ఉంటుండే అసలు. వాడు టాపర్, అన్నిట్లో టాపర్, మళ్ళా స్ట్రీట్ డాగ్స్కి దానికి దీనికి కూడా హెల్ప్ చేసేటోడు అనమాట. అసలు క్రేజీ ఉండే అది. ప్లస్ ఇంకా ఏడ వెళ్ళిపోయిందంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ కూడా ఎక్కువ ఉండే, మన అన్సారీ కానీ వాళ్ళు కానీ. వాళ్ళు అప్పుడే ఇండివిజువల్ లైఫ్ లీడ్ చేస్తుండే. అంటే వాళ్ళు అర్న్ చేసుకొని వాళ్ళు ఉండడం అప్పటి నుంచి స్టార్ట్ ఉండే. ఎవరు స్టూడెంట్స్ లెక్క లేకుండే, వాళ్ళంతా పెద్దోళ్ళు ఉండే. సో చాలా హెల్ప్ అయింది. అంటే లైఫ్ ఫాస్ట్ మూవ్ అవ్వాలి లేకపోతే ఆగిపోతామని అప్పుడు అర్థమైంది.